అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆడ నేర్చిన మేక. నాగపురం అనే గ్రామంలో ముకుందన్న అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడు గొప్ప ధనవంతుడు. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ల నుంచి వడ్డీకి చక్రవడ్డీలు కట్టి నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేవాడు. ఆ కారణంగా తప్పనిసరి అయి అతడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళెందరో కొంప గోడు పోగొట్టుకొని బికారులైపోయారు. క్రమంగా వడ్డీ వ్యాపారి ముకుందప్ప అంటే గ్రామంలో అందరికీ ద్వేషం కలిగింది. ఇది గ్రహించిన ముకుందప్ప ఇక అక్కడే ఉండటం క్షేమం కాదని దాపులనున్న ఒక పెద్ద జమీందారీ గ్రామానికి తరలి వెళ్ళి అక్కడ వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. అయితే వెళ్లే ముందు నాగపురంలో అప్పులు తీర్చలేని వాళ్ల ఇళ్ళు కొన్ని అతడు జప్తు చేయించి వాటికి వేలంపాట పెట్టించాడు. ఆ డబ్బు వసూలు చేసి తెచ్చేటందుకు అతడు తన కొడుకైన భూపతి అనేవాణ్ణి పంపాడు. భూపతికి తాను కూడా తెలివైన వాణ్ణనే అపోహ ఉండేది. అతడు మిత్రులతోనూ ఎరిగిన వాళ్లతోనూ తను గొప్ప తెలివిగలవాణ్ణని అంటూ ఉండేవాడు. కానీ ముకుందప్పకు మాత్రం తన కొడుకు తెలివితేటల్లో అంత నమ్మకం లేదు. భూపతి నాగాపురం వెళ్ళి 1 వారం రోజుల పాటు ఉండి వేలం పాడిన డబ్బంతా వసూలు చేశాడు. అతడు తిరిగి స్వగ్రామం బయలుదేరే సమయాన అతడికి తండ్రి నుంచి కబురొకటి వచ్చింది. నాగపురంలో ఇతర చోట్ల కన్నా శ్రేష్టమైన మేకలు దొరుకుతాయని, కనుక డబ్బుకు వెనకాడక ఎంత ఖరీదైనా పెట్టి ఒక మేకను కొనుక్కురమ్మని చెప్పాడు ముకుందప్ప. భూపతి పశువుల సంతకు వెళ్ళాడు. మామూలుగా మేక విలువ 5 రూపాయలుంటుంది. భూపతి ఒక వ్యాపారి దగ్గరకు పోయి అతడి దగ్గర ఉన్న మేకల్లో ఒక దానిని చూసి ఖరీదెంత అని అడిగాడు. వ్యాపారి 10 రూపాయలన్నాడు. ఇది అన్నిటికన్నా మంచి శ్రేష్టమైన మేక అని ప్రశ్నించాడు భూపతి వ్యాపారిని. వ్యాపారి ఆ ప్రశ్నకు అయిష్టంగా ముఖం పెట్టి భూపతికేసి పరీక్షగా ఒక్కసారి చూసి, నేను సంతకు తెచ్చిన మేకలన్నీ మంచివే, అయితే ఇంతకన్నా మంచివి కావాలంటే కోయదొర్ర మరిడయ్య దగ్గరకు పో అన్నాడు. ఎవరా మరిడయ్యా, ఎక్కడుంటాడు అని అడిగాడు భూపతి. వాడు సంతకు పక్కనే ఉన్న ఒక చిన్న కొలను దగ్గర గుడారం వేసుకుని మేకల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వాణ్ణి చాలామంది మంత్రాల మరిడయ్య అని పిలుస్తారు. వాడి కోయవేషం చూసి నువ్వు తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అన్నాడు వ్యాపారి. భూపతి వెతుక్కుంటూ కోయవాడి దగ్గరకు పోయి తాను వచ్చిన పని చెప్పాడు. మరిడయ్య అతడితో, నా దగ్గర ఆడనేర్చిన మేక ఒకటి ఉంది, నువ్వు దాన్ని చూడతలిస్తే 20 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. భూపతికి ఈ ఆడనేర్చిన మేకను చూడాలన్న కుతూహలం కలిగింది. అతడు కోయవాడికి 20 రూపాయలు ఇచ్చి మేకను చూశాడు. ఆ మేక తాడు మీద నడవగలదు, నిలువునా గడకర్ర మీద ఎక్కిపోగలదు. ఈ విధంగా అది దొమ్మరివాడిని మించి ఆడి చూపింది. భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు కోయవాణ్ణి, దీన్ని ఎంతకు అమ్మదలిచావు అని అడిగాడు. నేను అమ్మదలిస్తే మాత్రం 1000 రూపాయలకు తక్కువకు అమ్మను అన్నాడు కోయవాడు. నేను ఎక్కడా వినలేదు, మేక ఖరీదు 1000 రూపాయలా అన్నాడు భూపతి మరింత ఆశ్చర్యంగా. దీనికే ఇంత ఆశ్చర్యపోతున్నావు? నా పాడే మేక ఖరీదు వింటే మరెంతగా ఆశ్చర్యపోతావో అన్నాడు కోయవాడు చిరుకోపంగా. పాడే మేక? నీ దగ్గర పాడనేర్చిన మేక ఉన్నదని చెప్పదలిచావా? ఈ మాట నమ్మదగిందేనా అన్నాడు భూపతి కళ్ళింత చేసుకొని. అలాంటి మేక నా దగ్గర ఉన్న మాట నిజం. ఒకవేళ నువ్వు దాని పాట వినదలిస్తే 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది, ఇష్టమేనా అన్నాడు కోయవాడు. భూపతి ఆ మొత్తం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు.
కోయవాడు గుడారంలోకి పోయి ఒక మేకను తెచ్చి దాన్ని పాడమన్నాడు. మేక మనిషిలా పాడటమే కాక ఆ పాడటం కూడా చాలా శ్రావ్యంగా పాడింది. భూపతి పాట వినగానే ఎంతగానో ఆశ్చర్యపోయి అద్భుతం అనుకున్నాడు. దీని ఖరీదెంత అని అడిగాడు భూపతి. 5,000 రూపాయలు అన్నాడు కోయవాడు. 5,000? నా దగ్గర ఉన్న మొత్తమే అంత అన్నాడు భూపతి విచారంగా. అయితే మాత్రమే పాడే మేకల్ని నువ్వెన్ని చూశావు? ఇంకొక సంగతి, దీని ఖరీదు నా దగ్గరున్న పాడటమే కాక ఆడటం కూడా నేర్చిన మేక కన్నా చాలా తక్కువ అన్నాడు కోయవాడు. దాన్ని చూడవచ్చా అన్నాడు భూపతి. తప్పక చూడవచ్చు, అందుకు 200 ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు కోయవాడు. భూపతి అందుకు ఒప్పుకున్నాడు. కోయవాడు గుడారంలోకి పోయి మరొక మేకను తెచ్చాడు. దానికి రంగురంగుల దుస్తులు కట్టి ఉన్నాయి. అది 2 కాళ్ల మీద నాట్యం చేస్తూ ఇంపుగా పాడింది. ఇంతకంటే అద్భుతం మరొకటి ఉండదనుకున్నాడు భూపతి. దీన్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నావు అని అడిగాడు భూపతి. 10,000. అంతకన్నా తక్కువైతే అమ్మను అన్నాడు కోయవాడు. అది చాలా ఎక్కువ అన్నాడు భూపతి. అదేం కాదు, దీన్ని ఇతరుల దగ్గర ఆడించి పాడించి వాళ్ల నుంచి నేనిప్పుడు సంపాదిస్తున్న డబ్బు కన్నా నువ్వు ఎక్కువ సంపాదించవచ్చు అన్నాడు కోయవాడు. భూపతి ఆలోచనలో పడ్డాడు. తన తండ్రికి ఇలాంటి విచిత్రమైన మేకలున్నాయని తెలిసి కొనమని తనకు కబురు పెట్టాడా అన్న అనుమానం అతడికి కలిగింది. ఒకవేళ అలా కాకపోయినా ఈ అపురూపమైన మేకను చూసి ఆయన పరమానందం చెందగలడు. దీని పాట, నాట్య ప్రదర్శనల ద్వారా ప్రజల నుంచి చాలా ధనం సంపాదించవచ్చు. ఇలా ఆలోచించి భూపతి కోయవాడితో బేరం ఆడి దాన్ని 8,000 రూపాయలకు కొన్నాడు. ఇప్పుడు అతడి దగ్గర ఒక్క చిల్లిగవ్వ కూడా మిగలలేదు. అతడు తన గ్రామం చేరేందుకు బాడుగ బండి కోసం ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని వెంట ఉన్న మేకను చూసి బండివాళ్ళు బాడుగలో ముందే సగం ఇవ్వాలని పట్టుపట్టారు. భూపతికి ఎటూ పాలుపోలేదు. గ్రామంలో ఎవరినైనా డబ్బు అప్పు అడుగుదామనుకున్నాడు. అయితే గ్రామంలో అందరికీ తన దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుసు. వాళ్లకు ఆ డబ్బుతో పాట ఆట నేర్చిన మేకను కొన్నానని చెప్పటం భూపతికి ఇష్టం లేదు. ఇక చేసేది లేక భూపతి మేక మెడతాడు పట్టుకొని లాగుతూ కాలినడకన బయలుదేరాడు. అతడు ఆకలి వల్ల బడలిక వల్ల నీరసించిపోయి గ్రామం చేరి తండ్రితో ప్రపంచంలో మరెక్కడా లేని అద్భుతమైన మేకను కొని తెచ్చాను అన్నాడు. ముకుందప్ప అలాగా అని మేకకేసి పరీక్షగా చూస్తూ, రేపు విందుకు జమీందారును దివానును కూడా ఆహ్వానించాను. మాంసం రుచి ఎలా ఉంటుందో చూస్తే కానీ నీవనే అద్భుతం సంగతి తేలదు అన్నాడు. ఆ మాటలు వింటూనే భూపతి బెంబేలుగా, దీని మాంసం రుచా? నయం, దీన్ని కూర వండేందుకు కొనితేలేదు. దీని ద్వారా మనం లక్షలకు లక్షలు సంపాదించవచ్చు. రేపు అతిథులందరినీ రానివ్వు, వాళ్ళు ఒక పరమాద్భుతం చూడబోతారు. ఆ తరువాత సంగతి రాజుగారి దాకా వెళుతుంది. ఆయన మన దగ్గర నుంచి దీన్ని కొనేందుకు తన ధనాగారంలోని సగం డబ్బైనా ఖర్చు చేస్తాడు అన్నాడు. కొడుకు ఇంత ఉత్సాహంగా నమ్మకంగా మాట్లాడేసరికి ముకుందప్పకు ఆ మేకలో గొప్ప విశేషం ఏదో ఉన్నది అనిపించింది. ఆయన విందు కోసం మరొక మేకను గ్రామంలో కొని తెప్పించాడు. మర్నాడు జమీందారు, దివాను, మరికొంతమంది ముఖ్యులు రాగానే ముకుందప్ప వాళ్లతో భోజనానికి ముందు గొప్ప వినోద ప్రదర్శన జరుగుతుందని చెప్పాడు. భూపతి మేకను వాళ్ల ముందుకు తెచ్చి, ఇక నీ ఆట పాట ప్రారంభించు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. 1-2 నిమిషాలు అలా 1/4 గంట కాలం గడిచింది. ఈ లోపల
భూపతి మేకను పాడమంటూ గట్టిగా చప్పట్లు చరిచాడు. కానీ అది కదలక మెదలక ఉండిపోయింది. ముకుందప్ప అవమానంతో కోపంతో తల వంచుకున్నాడు. అతిథుల్లో కొందరు పెద్దగా నవ్వారు. దివాను భూపతిని, ఆ కోయె మంత్రాల మరిడయ్య వల్ల నువ్వేం మోసపోలేదు కదా అని అడిగాడు. అవును, ఆ కోయవాడి దగ్గరే ఈ మేకను కొన్నాను అన్నాడు భూపతి. నిన్ను వాడు బాగా మోసం చేశాడు. తన మంత్రాలతో ఆ కోయవాడు మేకలు పాడేలా ఆడేలా చేస్తాడు. అయితే ఒకసారి అవి వాడి నుంచి వేరై మరొక చోటికి వెళ్ళాక మామూలు మేకల కిందనే లెక్క అన్నాడు దివాను. జరిగిన మోసం తెలిసి భూపతితో పాటు ముకుందప్ప కూడా మతిపోయినంత పనయ్యింది. వాళ్ళు తిరిగి కోలుకున్నారో లేదో చెప్పలేం. కానీ అతిథుల్లో కొందరు కొంపలార్చి సంపాదించిన డబ్బు కోయ మంత్రగాడి పాలయ్యింది అంటూ గుసగుసలాడారు. విన్నారు కదా, ఒకళ్ళని మోసం చేసిన డబ్బు కానీ ఏదైనా కానీ నిలవదు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.